హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. మళ్ళీ ఈరోజు కొరమేన్ షికార్కి వెళ్దామని బయలుదేరాం పొద్దున్నే. టైం వచ్చేసి 4:10 అవుతుంది. ఇప్పుడు పొద్దున్నే ఈ కొరమేన్ షికార్కి వెళ్ళాలంటే పొద్దున్నే వెళ్ళాలా. చలి ఉన్నా ఏదున్నా కొంచెం పొద్దున్నే వెళ్ళాలా. మన లొకేషన్కి వెళ్ళేసరికల్లా ఖర్చు టైంలో అక్కడ ఉండిపోవాలా. ఎందుకంటే కొంచెం పొద్దున్నే అటాక్ మంచిగా అవుతుంది. అందుకనే పొద్దున్నే కొరమేన్ షికార్ చేయాలంటే చాలా పొద్దున్నే వెళ్ళాల్సి ఉంటుంది. చలి బాగుంది మాకెళ్ళి. మేము కనీసం ఇప్పుడు ఒక 70 కిలోమీటర్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే బంకులో పెట్రోల్ కొట్టించినాం. మా వాళ్ళు ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. వచ్చాక కలిసాక వీడియోలో ఆన్ చేస్తాం. వాళ్ళని కూడా చూపెడతాం. 70 కిలోమీటర్లు అన్నారు. మరి నాకు లొకేషన్ తెలియదు, చూడాలా. మా ఫైజర్ ఖాన్ బాయ్ వచ్చి చలి కొనుక్కుంటున్నాడు. మా బ్యాచ్ రాలే, ఇంకా వస్తుంది, చూద్దాం. మా వాళ్ళు అన్ని యుద్ధానికి పోతాని చాకులు గీకులు తెచ్చుకో, అందరు తలవార్లు తెచ్చినట్టు మన వాళ్ళు తీసుకొచ్చారు చూడండి. తలవార్లు దేకో మరే దోస్త్ పూరే. జాకీర్ భాయ్, షరీఫ్ భాయ్, సతీష్ భాయ్, ఫైజాన్ భాయ్, జానీ భాయ్, उधर अभी 4 भाई है. దేకో ఏడన్నా మనోడు ఇంటి పోయి తీసుకొస్తావా? నా బండి ఎంత పోసినా తాగుతూనే ఉంటుందా? ఫుల్ ట్యాంక్ చేయించిన ఎంత పోసినా తాగుతూనే ఉంటుంది. మేము పోయేది ఎంత దూరం కూడా తెలియదు. మధ్యలో ఆగకుండా ఉండాలని ఫుల్ ట్యాంక్ చేయించిన. పెట్రోల్ కూడా చూడండి, ఫుల్ ట్యాంక్ ఉండాల్సిందేది ఎప్పుడు. स्कैन करते हैं क्या? होगी स्कैनर लगा को तुम्हें कैसे पैकिंग होगी वो बताता हूँ जी. పొద్దున మంచిది తీయాలా. మనుషుల్ని తీస్తే చాలే. అన్న ఇక్కడే నిద్రపోతాడు. సరే పొద్దున అక్కడెక్కడో 4ంటికి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 6:30 తెల్లారింది. మా మనిషి చూడండి చలి కొనికి చేతులు కూడా రావట్లేదు. చేపలు పడేదేమో కానీ అందరూ వణుక్కుంటా తీసుకొచ్చిండు. ఇగో ఈయనే తీసుకొచ్చింది లొకేషన్కి. చూద్దాం ఏం చేపలు పడతాయి. ఇదే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. మా ఈ రాడ్ సెటప్ ఇప్పుడే అయిపోయింది. మా రాడ్ సెటప్ కాకముందే మా వాళ్ళు పోయి ముందు పడతారు అని పోటీ పెట్టుకుని మరి పడుతూనే ఉన్నారు. ఆల్రెడీ పోయి కాస్టింగ్ చేస్తూనే ఉన్నాడు. మా ఫైజర్ 5కి ఒకటి అటాక్ చేసి మిస్ అయిపోయింది. ఇంకోటి పడతాడేమో చూద్దాం. తొందర ఏముంది, వచ్చినాక పడతా. ఎవరు ఫస్ట్ పడితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అంట. ఏమి ఇస్తాడో ప్రైజ్ చూద్దాం. మరి కొరవేని పట్టిన చేప ఇస్తాడో వచ్చినందుకు. చల్లోజు అయితే చాలా దూరం తీసుకొచ్చారు. 70 కిలోమీటర్లు వచ్చినాం. ఒక్కొక్కళ్ళు రాడ్ సెటప్ చేస్తారు. రాడ్ సెటప్ కానీ ఒక్కొక్కళ్ళు వణికి వస్తారు. ఇంకా అన్న సెట్టింగ్లోనే ఉన్నాడు. సాయంత్రం దాకా సెట్ చేసేటట్టే ఉన్నా అన్న అయితే వణుకుతాడు. చేప పట్టుడే కానీ వణుకుడు ఎక్కువైంది. కాస్టింగ్ చేస్తూనే ఉన్నారు తగులుకొని. వేస్తారు తీస్తారు. ఒక్కటి అటాక్ చేసిపోయింది ఇప్పటిదాకా. ఒక్కటి కూడా పట్టలే. చూద్దాం, ట్రై చేద్దాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే ఈ చలిలో చేపలకు వచ్చినందుకు ఒక లైక్ మాత్రం కొట్టండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. మా షరీఫ్ భాయ్ చూడండి కష్టపడి చేపలు పడతారు. మా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్ అయితే కొట్టండి మీరైతే. చూద్దాం, నేను కూడా కష్టపడటానికి పోతున్నా. ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో ఇంతసేపు పట్టినా ఒక్కడి కూడా పడలే. వేరే లొకేషన్కి పోస్తాను చూడండి. లొకేషన్ చేంజ్ చేస్తాను. ఆ ఏరియా లొకేషన్లో పోయి చూద్దాం మరి ఎట్లుంటుందో. ఒకటే అటాక్ చేసింది, అది కూడా అన్నకి అటాక్ చేసింది. అన్న తీయలేకపోయింది బయటికి. వేరే లొకేషన్కి వచ్చినాం. లొకేషన్ ఇది మార్చి మళ్ళీ లాస్ట్ గుంటలు గుప్పుదాం అంటారు. ఇప్పుడే సూర్యుడు గారు సూరజ్ గారు మా మా షరీఫ్ అన్న అయితే అసలు పట్టేదాకా ఆగట్లేదు. నీళ్ళలో మునిగి తీసేటట్టే ఉండు చేపని. అది పడుతుందా లేకుంటే ఈయన గుంజుకొని వచ్చేటట్టు లోనకు పోయి.
यहाँ बराबर मारती जी ऐसा रहना ఈ అన్ని చేపల కంటే ఈ చేపలు పట్టడం చాలా ఈజీ కొరమైన చేపలు అది పట్టడం తెలిసి ఉంటే కానీ ఎంత ఈజీయో తిరుగుడు కూడా అంత కష్టంగా ఉంటుంది పట్టుడు ఈజీయే కానీ తిరగటం ఎక్కువ ఉంటుంది తిరుగుడు ఎక్కువ పట్టుడు ఈజీ నాకు తెలిసిన షికారు అయితే చూద్దాం మరి ఇక్కడ మంచిగా లొకేషన్లో అయితే సూపర్గా ఉంది కానీ ఇప్పటిదాకా ఒక్కటి అటాక్ చేయలే వచ్చి చాలాసేపు అయింది అసలు ఇందులో చేపలు ఉన్నాయా లేవో తెలియట్లే తల్లి ఈ చేపలు ఉన్నాయా లేకుంటే ఉట్టికినే తెచ్చింది ఉట్టికినే ఇలా గోలహీన చూద్దాం ఇది స్టాండ్ పెట్టడానికి కూడా స్థలం లేదు మరి అది ఎట్ట సంగత ఏంది ఇది రండి ఫ్రెండ్స్ చేపలకు వచ్చినాం ఆల్రెడీ ఒక లొకేషన్కి పోయి వచ్చినాం ఒక చేపలు లేదు రెండే లొకేషన్ వచ్చిందని ఇటు వచ్చినాం మొత్తం రైల్వే ట్రాక్ జాబ్ చేసేటోళ్ళు ఉన్నట్టే ఉన్నారు అందరూ మేము పట్టేదేమో చేపలు వేసుకున్న బ్యాగులు చూస్తేనేమో రైల్వే ట్రాక్ అనుకుంటాం చేపలు పట్టడానికి పొద్దున్న తెల్లారి ఏమైనా 3:30 నుండి తిరుగుతాను ఒక చేప పడలే 11 అవుతుంది టైం చూద్దాం మరి గుంట ఉందంట గుంటలు ఎంతగానో ఉన్నాయి దాలేజీ ఇదే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇది 4వ స్పాటు ఆల్రెడీ 3 స్పాట్లు మారినాం ఇది 4వ స్పాట్కి వచ్చినాం మరి ఇక్కడ ఏమవుతుందో ఏమో తెలియదు 3 స్పాట్లో తిరిగినాం ఒక్కటి పడలే పొద్దున 4 కానుండి తిరుగుతున్నా చేపలు పట్టడం కోసం తల్లి ఒక్క చేప పడతలే తిరిగి ఆకలి అవుతుంది కానీ ఒక్క చేప పడతలేదు మరి అన్న ఇంకొక లొకేషన్ తెచ్చిండు ఈ లొకేషన్ ఎట్లుందో ఏమో కూడా తెలియదు ఫస్ట్ టైం రావటం చెట్లలో తుప్పలలో పడి తిరుగు చూద్దాం వాళ్ళు మనం వచ్చేదాకా కూడా అన్న రెడీ చేస్తూనే ఉండు ఏం ఈ గుంట అంట మరి పక్కడితే హెజీ కొంత పడతారు ఎవరు నేను క్యా కడితే అది కాదు పడతారా అంటన్నా లొకేషన్లు చాలా తిరిగి వచ్చినాం ఒక్కడే ఒక చేప పడట్లే అన్న ఏదో పెద్ద లొకేషన్ ఉందని తీసుకొచ్చి చూస్తే ఇది చిన్న గుంట ఇంతమంది పట్టేది కావట్లేదు అని చెప్పి నేను పట్టదలుచుకోగా పట్టేటోళ్ళని అయితే వీడియో తీస్తాను ఫ్రాగ్ వేసిండే అన్న పట్టేటోళ్ళని అయితే వీడియో తీస్తాను నేనైతే పట్టట్లేదు వీళ్ళు ఏమైనా పడితే చూపిస్తా వీళ్ళకి ఏం చేప పడుతుందో కొర్రమిల్లు పడతారో వాల్గలు పడతారో అన్నా మనకి వాగే దిక్కన్నా న్యాచురల్గా ఒక్కటైనా పడుతుంది అయితే छोटे అయితే 1/4 కిలో आधा కిలో అదంతా తిరిగి ఇక్కడ మళ్ళీ ఏరే లొకేషన్కి వచ్చినాం ఈ లొకేషన్కి వచ్చినా ఏ పని కానట్టే ఉంది తిరిగి అలసిపోయారు కానీ ఒకళ్ళు కూడా ఒక్క చేప పట్టలే
ఈ కొత్త సంవత్సరంలో ఏమైంది ఇప్పటిదాకా ఒక కొత్త చేప పట్టలే. కొత్త సంవత్సరంలో ఇప్పటికి 4 సార్లు పోయినా. ఏది కొట్టేది ఆడ పట్టరు పోయారుగా ముగ్గురు ఏటగాళ్ళు. వాళ్ళు కొట్టినాక వాళ్ళు కొడిచాలే మనకి వచ్చినందుకు. విసురు అది కరెక్ట్ కొర్ర మీద వేసిండు. చూడడానికి సతీష్ అన్నగా గిఫ్ట్గా ఇచ్చిండు కంకి అంట. మరి ఆయనకు ఒక్కడికి ఎంత ప్రేమ అయిందో మరి నాకు తెలియట్లేదు. అంటే మా మీద ప్రేమ లేదేంది సతీష్ అన్నకి? మరి ఎట్లా చెప్పన్నా? చెప్పు. నువ్వు తినలేక ఇచ్చినవా, ప్రేమతో ఇచ్చినవా, దేనికి ఇచ్చినావు? అన్న ప్రేమ పంచుతాడు చూసినావు, అట్లా ఇయ్యాల నువ్వు కూడా. అట్లా ఇస్తే తెలిసిద్దిలే. కానీ నువ్వు అవి తీసుకొచ్చి ఒక్కళ్ళకి ఇస్తే బాగుండదు. పట్టిండా ఒకటన్నా పట్టని 4-5 వచ్చేటప్పుడు చూసినావు? ఎప్పుడు అటు పోయినావు నువ్వు? వారిని చదువుకుంటాను. మరి ఏం చేద్దాం? అన్ని చేపలు పట్టిన వీడియోలో పెట్టాలంటే ఏడపోయి పట్టుకురావాలి, మార్కెట్ పోయి కొనక్కరావాలి. ఏంది ఇంకా వచ్చినాం చేపలకి పడలే. ఇక తిరిగి అలసిపోయి ఆడోళ్ళు ఆడ కూలబడరు. చూడండి ప్లీజ్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చేపలు లేవని మాత్రం లైక్ చేయకుండా ఉండేరు. ఈసారి నెక్స్ట్ వీడియోలో పడదాం చేపలు. అవి కూడా చూడాలి. ఇప్పుడు దీంతో 4 లొకేషన్కి వచ్చినాం. ఒక చేపలే 4 5 లొకేషన్కి వచ్చినాం. పొద్దున్న 4 బయలుదేరితే టైం ఇప్పుడు 2 అయింది. ఆకలి అని ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. ఇక పోదాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కష్టం ఉంది దీంట్లో, చేపలు పట్టలేదు కానీ కష్టం అయితే చాలా ఉంది. మచ్చాగా గ్యాస్ होते हैं सब्जी ने कहाँ जाता पंछी नहीं गिरता है क्या करें. కనబడ్డది. पापा जानी भाई भाई का कमाल. పొద్దున్న నుండి తిరిగినందుకు చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న నుండి ఇప్పటికి 6 లొకేషన్లు తిరిగినాం. ఇది 7వ లొకేషన్కి వచ్చినాం. 7వ లొకేషన్కి రాగానే చిన్న గుంట ఉందని మనకు తెలిసి నన్ను ఫోన్ చేసిండు. అసలు ఉంటాయా లేదని వచ్చిన రాగానే ఒకటి పడ్డది. చూసుకోవచ్చు, కనీసం కేజీ సుమారు ఎక్కువే ఉంటుంది జానీ భాయ్, ఎక్కువే ఉంటుంది. నేను చాలా తిరిగి వచ్చిన, ఎక్కడ కూడా ఒకటి పడలేదు. మామూలు దాల్ స్టంపి ఎమ్మటే కొట్టింది అన్న, అసలు ఎమ్మటే అయిపోయింది అన్న, అంతే. చూడండి ఫ్రెండ్స్, 7వ లొకేషన్లో వచ్చి పడ్డది. టైం వచ్చి 3 అయింది. పొద్దున్న 4 గంటల నుండి తిరుగుతాను ఒక్క చేప పట్టడం కోసం. ఒక్క చేప కోసం ఇంతసేపు తిరగంగా ఇప్పుడు పడ్డది. చూడండి,
అబ్బో ఎంత బలం ఉంది దీని కాడ. ఏయ్ క్యా బోల్తే తూ मेरे को बोलते. వచ్చినాయా చూడండి ఫ్రెండ్స్, కష్టానికి ప్రతిఫలం అంటే ఇదే. పొద్దున తిరిగినందుకు ఇప్పుడు ఒకటి పడ్డది. పడ్డది కూడా మామూలు సైజు పడలేదన్న. పడ్డది కూడా మామూలు సైజు పడలే. ఓ ఇधर इधर तुम इधर बहुत मेहनत करे, बहुत मेहनत करे. కష్టానికి ప్రతిఫలం అంటే ఇదే కావచ్చు. అంత కష్టపడితే అంత, ఎంత ఓపిక పడితే అంత. ఓపిక ఎంత ఉంటే మనకి అంత షికారు అయింది. ఎంత ఓపిక తక్కువ ఉంటే దానికి ఎవరు చేసేది ఏమీ లేదు. ఇక్కడ కూడా కొట్టింది కన్నా ఫస్ట్ మూల మీద. ఫస్ట్ కొట్టింది, రెండోసారి ఏంగానే అందుకుని చూసి. అవును చూసొచ్చు. చూజా చూజా ఓకే, ఇంకా ట్రై చేద్దాం, చూద్దాం. గుంట చూస్తే చిన్నగా ఉంది కానీ నేను మా ఆవిడ చెప్తే నమ్మలేదు. చూద్దాం, ఇంకా ట్రై చేసి చూద్దాం. ఇంకా బతికే ఉంది అది, సావదు. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇది ఒకటే దొరికింది. మా ఊళ్ళు ఎటు పోయారేమో, వాళ్ళని ఎత్తుక్కుంటూ పోవాలా. చాలాసేపు తర్వాత పొద్దున్నండి తిరగంగా 3 ఆ టైంలో ఒక్కటి పడ్డది. చాలా తిరిగినాం. ఒక్క చేప పట్టడం కోసం ఇంతగానో నేనైతే ఎప్పుడూ తిరగలేదు. చాలాసేపు తర్వాత పడ్డది. అది కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి చెప్తే, అది కూడా ఇళ్ళ మధ్య ఒక గుంట ఉంది అంటే ఆ ఇళ్ళ మధ్య పోయి పట్టినాం. లాస్ట్కి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. దగ్గరుండి ఒక్కసారి.